ప్రతి సంవత్సరము ఎవ్రీ క్వార్టర్లీ అంటే 3 మంత్స్‌కి ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అది సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్ మేర ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి మనము కండక్ట్ చేస్తూ ఉంటాము. అలానే మరి ఈ సంవత్సరానికి ఆఖరి నేషనల్ లోక్ అదాలత్ ఆహ్, ఇప్పుడు ఈరోజు మనము మన జిల్లాలో మొత్తంగా 14,583 కేసులు పెండింగ్‌గా ఉండగా అందులో ఆహ్ 1,557 కేసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో అన్నిట్లో కూడా మనం నోటీసెస్ ఇష్యూ చేశాము. అందులో 828 కేసుల్లో మాత్రము నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది. బట్ ఈ అన్ని కేసెస్‌లో కూడా కంపల్సరీగా ఈరోజు మీరందరూ సెటిల్ చేసుకొని మరి మీ అందరికీ కూడా తెలిసిందే ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను. ఈ నేషనల్ లోక్ అదాలత్‌లో మనం సెటిల్ చేసుకోదగ్గ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అంటే అన్నీ చేసుకోవడానికి ఉండదు. కొన్ని రకమైన కేసులు అవి కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న తగాదాలు కానివ్వండి, ఒక అంటే విడిపోవడం అనేది అంటే డైవర్స్ అయితే లోక్ అదాలత్‌లో ఇవ్వరు. బట్ అది తప్ప మిగిలిన ఏవైనా చిన్న చిన్న తగాదాలు భార్యాభర్తల మధ్య ఉన్నప్పుడు అవి, లేదా పిల్లల విషయంలో వివాదాలు ఉన్నప్పుడు అటువంటివి, ఆస్తికి సంబంధించినవి ఏమైనా సెటిల్ చేసుకోవాలనుకుంటే అలాంటి కేసెస్ అన్నీ కూడా సెటిల్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ఎక్కువగా మనం ఈసారి అంటే గత 6 నెలల నుంచి మేము బాగా కాన్సంట్రేట్ చేస్తున్నది చెక్ బౌన్స్ కేసులు. ఆ చెక్ బౌన్స్ కేసెస్ అన్నీ సెటిల్ చేసుకోమని మేము కానివ్వండి, మరి మా సిపి గారు కూడా అందరిని రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా ఇంకా ఎవరైనా బయట ఉంటే మీకు తెలిసిన వాళ్ళు పిలిపించుకోండి. ఈరోజు ఈ ఏవైతే చెక్ బౌన్స్ కేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా మరి వీలుంటే ఈరోజు సెటిల్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అలా కాకుండా మనీ రికవరీ కేసెస్ ఉంటాయి. ఎవరైనా అప్పు ఇచ్చి బాకీ ఉంటే ఆ బాకీకి ఇవాళ మీరు ఏదన్నా కొంచెం వాళ్ళతో మాట్లాడి తగ్గించుకొని ఏదైనా సెటిల్ చేసే అవకాశం ఉంటే మరి మేము మా ఆఫీసర్స్ అందరం ఇక్కడ ఉన్నాము. మెంబర్స్ ఉన్నాము. మేమందరము కూడా మీ అందరికీ హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము. మా దగ్గరికి తీసుకొనొస్తే మేము మాట్లాడి మరి ఇంకేదైనా అమౌంట్ వాళ్ళు తగ్గించుకున్నా మీరేదైనా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉంటే దానికి తగ్గట్టుగా మనము కేసెస్ సెటిల్ చేద్దాము. అలానే బ్యాంక్ అఫీషియల్స్ కూడా ఉన్నారు. ఆ బ్యాంక్ అఫీషియల్స్ కూడా వాళ్ళు కొంచెం వాళ్ళ రూల్స్ ప్రకారం ఏదైతే డిస్కౌంట్స్ ఇచ్చుకోగలరో ఆ డిస్కౌంట్స్ ప్రకారం వాళ్ళు సెటిల్ చేయగలుగుతారు. ఇవన్నీ పక్కన పెడితే మనకు ఉన్నటువంటి మేజర్ ఇష్యూస్ ఎంవీఓపీస్, యాక్సిడెంట్ ఓపీస్. మరి అది యాక్సిడెంట్ చేయాలని ఎవరు చెయ్యరు. మరి అది జరిగిపోతుంది. మరి అలాంటి కేసుల్లో ఎక్కువ కాలం బాధితులు కోర్ట్ల చుట్టూ తిరిగి ఎక్కువ కాలం బాధపడే కన్నా మరి ఇన్స్యూరెన్స్ కంపెనీస్ అందరూ కూడా చాలా పెద్ద మనసు చేసుకొని ముందుగానే డబ్బులు చెల్లించడానికి ఈరోజు చాలామంది ముందుకొచ్చారు. మరి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా యాక్సిడెంట్‌కి సంబంధించినటువంటి వాళ్ళు, బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళంతా వచ్చి కూడా ఈరోజు యాక్సిడెంట్ తగాదాల్లో ఆ కేసెస్ అన్నీ కూడా సెటిల్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇప్పుడు మనము ఎగ్జిక్యూషన్ పిటిషన్స్ సుప్రీం కోర్ట్ వారు బాగా కాన్సంట్రేట్ చేస్తున్నారు. అవి పెండెన్సీ ఎక్కువైపోయినాయి. ఈ కేసంతా గెలవడం ఒక ఎత్తయితే, ఆ ఈపీ ఎగ్జిక్యూట్ చేసుకోవడం ఒక ఎత్తయిపోయింది. అట్లాంటి కష్టమైన పరిస్థితుల్లో ఆ ఈపీ కేసెస్‌లో గూడా ఎగ్జిక్యూషన్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా సెటిల్ చేసుకోవడానికి ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మరి ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము. ఈరోజు ఇంకొక విషయం ఏమిటంటే ఈరోజు మీరందరూ వస్తారు. ఒక మంచి కార్యక్రమం ఈ సంవత్సరానికి లాస్ట్ ఇది. ఇది జరుగుతుంది ఇక్కడ కాబట్టి ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పివి నరసింహారావు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళది. పివి నరసింహారావు గారంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్. కొంత అంటే యంగ్ జనరేషన్‌కి తెలిసినా తెలియకపోయినా ఆయన ఒకప్పుడు హి వాస్ కాంగ్రెస్ నుంచి హి వాస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ. ఆయన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రన్ చేస్తున్నటువంటి చారిటబుల్ ట్రస్ట్ ప్రాపర్‌గా అంటే మీరిచ్చిన ఏదైతే డొనేట్ చేస్తారో అది ప్రాపర్‌గా కరెక్ట్‌గా ఎవరికైతే కావాలో వాళ్ళకే అందియడం జరుగుతుంది. మరి ఇందుకు జెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అందరికీ తీసుకుంటారు. లేడీస్ అయితే మాత్రం ఒకసారి వాళ్ళు హిమోగ్లోబిన్ లెవెల్స్ చెక్ చేసుకొని వాళ్ళ అబౌట్ 12 కన్నా హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటే అవి తీసుకుంటారు. మరి ఈ అవకాశం గూడా మీరందరూ అంటే అది ఒక ఇంత మంచి అవకాశం మరి ఎక్కడంటే అక్కడ మరి గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో లేకపోతే ఇంకెక్కడో మనం ఇస్తే ఎలా ఉంటదో అని మీరు డౌట్ పడొచ్చు. బట్ ఇక్కడ మాత్రం ఒక మంచి స్వచ్ఛంద సంస్థ కాబట్టి
మంచి అంటే మెడికల్‌గా అండ్ క్లినికల్ అండ్ ఈవెన్ క్లెన్లీనెస్ వైస్ ఆల్సో ఇట్స్ అ వెరీ గుడ్ ఆర్గనైజేషన్. కాబట్టి మీరందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు ఇస్తారని, ఈ 2 కార్యక్రమాలు ఈరోజు విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. నమస్తే. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.